గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. దిగ్గజాలకు పద్మ విభూషణ్. మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి అత్యున్నత పురస్కారం. తెలంగాణ నుంచి 5గురిని వరించిన పద్మశ్రీ. గణతంత్ర దినోత్సవ వేళ కేంద్రం పురస్కారాల ప్రకటన. తంత్రి వాద్య కళాకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీ. చిందు యక్షగానంలో గడ్డం సమ్మయ్య ప్రయోగాలు. సాహిత్యంలో సోమ్లాల్ కూరళ్ల విఠలాచార్యకు, యాదాద్రి శిల్పకారుడు ఆనందచారికి కూడా పురస్కారాలు దక్కాయి. తెలంగాణకు 22 పోలీస్ సేవా మెడల్స్, 6 గ్యాలంటరీ మెడల్స్, 2 రాష్ట్రపతి పథకాలు, 12 ఉత్తమ ప్రతిభ పథకాలు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించింది కేంద్రం. 6గురికి కీర్తి చక్ర, 16 మందికి శౌర్య చక్ర. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటన. వికారాబాద్ అడవులపై రాడార్ పిడుగు. లో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రం ఏర్పాటుతో 12 లక్షల చెట్లు నరికివేత. లక్షల పక్షులు అంతర్ధానం కాబోతున్నాయి. మూసీ నదికి ఇబ్బందే, నది ప్రవాహం తగ్గే ప్రమాదం. రేడియేషన్ సమస్యపై స్పష్టత కరువు. 30 కిలోమీటర్లు రేడియేషన్ ప్రభావం ఉంటుందంటున్న నిపుణులు. దామగుండంలో సెంటర్ ఏర్పాటుపై ఆందోళన. ఇతర దేశాల్లో VLF విధానంపై వ్యతిరేకత. మన దేశంలో మాత్రం ఇదే మొద్దు అంటున్న పాలకులు. న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్న సామాన్యులు. ఎలా న్యాయం దక్కుతుందో తెలియక తికమక. స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాపమేనంటూ శాపనార్థాలు పెడుతున్నారు అక్కడి స్థానిక ప్రజలు. పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవు. పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టండి, ఇన్ఛార్జీలతో గ్రామపాలన నడుపుడు ఎందుకు అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ వేదికపైన ముఖ్యమంత్రి రేవంత్ పచ్చి అబద్ధాలు. నేను దావోస్ వెళ్తే డబ్బులు దాచుకునేందుకు అన్నారుగా, మరి రేవంత్ ఎందుకు వెళ్లారో ఉత్తమ్ కుమార్ చెప్పాలి. సీఎం విదేశీ పర్యటనపై ఉప ముఖ్యమంత్రి విమర్శలు. ప్రారంభమే కానీ రైతు భరోసాతో డబ్బులు ఇచ్చారా? 2 నెలల్లోనే సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండగా కొత్త భవనం ఎందుకు? సలహాదారుపై నాడు కోర్టుకు నేడు నియామకాల. బీజేపీ కాంగ్రెస్ పొత్తులో భాగమే అదాని అగ్రిమెంట్లు. మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఎంసెట్ కాదు ఎప్సెట్. మే 9 నుంచి 13 వరకు ప్రవేశ పరీక్షలు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్. ఆరోగ్య బీమా ఉంటే ఏ దవాఖానలోనైనా క్యాష్లెస్ చికిత్స. ప్రతి ప్రైవేట్ దవాఖానలోనూ వైద్యం పొందొచ్చు. కేంద్రం మార్గదర్శకాలు. మేడిగడ్డ పనుల్లో కానరాని పురోగతి. 3 నెలలైనా పూర్తి కాని టెస్టింగ్. రఘునందన్ నోరు జాగ్రత్త. హరీష్ జోలికి వస్తే సహించాం. రేవంత్ పీఎంని కలిస్తే తప్పు కాదా? మేము సీఎంను కలిస్తే తప్పేంటి? ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫైర్. మళ్ళీ బీజేపీ వస్తే ప్రజాస్వామ్యం కూని. మోడీ మాయలో పడకుండా ప్రజల్ని చైతన్యపరచాలంటూ ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశం సంబంధించిన వార్త చూడొచ్చు. సీఎం దిగజారుడు వ్యాఖ్యలు. ప్రత్యర్థులకు హింసాత్మక హెచ్చరికలు. స్థాయి మర్చి దాడికి దిగుతున్న రేవంత్. బీఆర్ఎస్పై తీవ్ర వ్యాఖ్యలు. ప్రజాస్వామ్యానికి తల్లి భారత్. చరిత్రలో నిలిచిపోనున్న అయోధ్య రామ మందిరం. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం. బ్యాంకుల్లో కరెన్సీ కటకట. 3.5 లక్షల కోట్ల లిక్విడిటీ లోటుతో సతమతం. మళ్ళీ బీజేపీ వైపు నితీష్ చూపు. కూటమి మారే యోచనలో బీహార్ సీఎం. ఆర్జేడీతో విభేదాల కారణం. కూటములు మార్చడం నితీష్కు 5వ స్వాగతించేందుకు కమలం పార్టీ సిద్ధం. జేడీయూను చీల్చేందుకు లాలు ఎత్తులు. ఇండియా కూటమి కకావికలం. కాంగ్రెస్ తీరుతో భాగస్వామ్య పార్టీలు బేజారైపోతున్నాయి. జ్ఞానవాపి కింద హిందూ ఆలయం. మసీదు కింద ఆలయ మానవాళ్లు. స్తంభాలు బండరాళ్ళు ఆలయానివే. తెలంగాణ టుడే. ఇష్యూ జీవోస్ ఫర్ పోల్ ప్రామిస్ అని కేటీఆర్ డిమాండ్ సంబంధించిన వార్త ఒకటి చూడొచ్చు. నితీష్ మే డంప్ ఇండియా ఫర్ బీజేపీ. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.